బయటకు రావద్దని భారత ఆర్మీ హెచ్చరిక. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో 3 నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 నగరాల్లో జనం బయటకు తిరగొద్దని, ఇళ్లలోనే ఉండాలంటూ మైకుల్లో అనౌన్స్ చేశారు. ఇక మార్కెట్లు అన్ని క్లోజ్ చేశారు. షాపులు మూయించారు. పాకిస్తాన్ ఆ 3 నగరాలను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఈ చర్యలకు దిగింది. అక్కడి ప్రభుత్వం పూర్తి వివరాలకు వెళ్తే భారత, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి ముదురుతున్నాయి. ఒక పక్క భారత దళాల దాటికి విలవలాడుతున్నప్పటికీ పాక్ తన ఒక్కరు బుద్ధి చూపుతూనే ఉంది. శనివారం అంటే మే 10 భారత దళాలపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమంటూ ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ ప్రారంభించినట్లు ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో భారత, పాక్ సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. అయితే ఈ క్రమంలో రాజస్థాన్లోని బర్మర్, అదేవిధంగా శ్రీగంగానగర్, అదేవిధంగా జోధ్పూర్లో కఠిన ఆంక్షలు అమలుకి తెచ్చింది. అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోవాలని, బయటకు ఎవరు తిరగవద్దని హెచ్చరించింది. మార్కెట్లు, షాపులు, ఆఫీసులు మూసేయాలని కోరింది. ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరు బయటకు రావద్దని, మార్కెట్లు, షాపులు తెరవద్దని ఆదేశించింది ప్రభుత్వం.